ఏపీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. ఇక ఈ వివాదంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఆరోపణల నేపథ్యంలో దీనిపై విచారించేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ దుమారం రేపింది. శ్రీధర్పై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ వీడియోలు విడుదల చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వీడియోలో అదే నియోజకవర్గానికి చెందిన వీణా అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా విడుదల చేసింది. తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు. కొంతమంది తనను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, మహిళ చేసిన ఆరోపణలపై కోర్టులో బదిలిస్తానన్నారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిని వదిలేది లేదన్నారు. నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల్ని రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితురాలతో ఫోన్లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చామన్నారు. మరోవైపు బాధితురాలు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడింది. మరోసారి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్ గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్ లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్ లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైట్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. మరోవైపు వైసీపీ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మాజీ మహిళా మంత్రులు శ్రీధర్ను, జనసేనను లక్ష్యంగా చేస్తూ విమర్శలు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో జగన్ పై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. వైసీపీ హయాంలో సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల జుగుప్సాకర వీడియోలు, మహిళల్ని మోసం చేసిన అంశాల్ని ప్రస్తావిస్తూ అప్పుడు జగన్ నిద్రపోయారా అని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న ఉదంతాల్ని కూడా ఉదహరిస్తున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం, మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్పై ఆరోపణలు రావడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్లతో కమిటీని నియమించారు. అరవ శ్రీధర్ వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. తనను ఎదుర్కోలేక కొంతమంది ఇలాంటి కుట్రలకు తెరతీశారని అరవ శ్రీధర్ అన్నారు.